కాంగ్రెస్ దళిత డిక్లరేషన్పై మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఖండించారు. మంత్రి విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. దళిత సంక్షేమం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనని గుర్తు చేశారు జీవన్ రెడ్డి. కేసీఆర్ సర్కారు దళితులకు ఎన్ని ఇల్లు కట్టించారు? ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఇళ్లలో మేము ఓట్లు అడుగుతాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఉన్న ఇళ్లలో మీరు ఓట్లు అడగండి కూడా ఉద్ఘాటించారు జీవన్ రెడ్డి. ఆర్భాటంగా మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం 5 లక్షల రూపాయలతో చేపడతామని చెప్పని పేర్కొని 9 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 9 సంవత్సరాల కాలంలో నువ్వు కట్టిన ఇండ్లు ఎన్ని అని అడుగుతున్నాను. నువ్వు 9 సంవత్సరాలలో నువ్వు 3 ఎకరాల భూమి కల్పిస్తా అన్నావు కదా. ఎంతమంది దళిత కుటుంబాలు 3 ఎకరాల భూమి కల్పించడం అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ మీరు దళితులకు రాజ్యాధికారం లేదు, వీళ్ళ దళితులకు ఏదైతే గృహ నిర్మాణ కార్యక్రమం లేదు, దళితులకు వ్యవసాయ యోగ్యమైన భూమి కల్పించే కార్యక్రమం అమలు లేదు. వీళ్ళు చివరిగా నువ్వు దళిత బంధు అనే కార్యక్రమాన్ని తెర మీద పట్టుకొచ్చింది. అందరం సంతోషపడ్డాం. ఇదేదో గొప్ప కార్యక్రమం అని చెప్పి అనుకున్నాం అంటున్నాను. అండ్ హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా నువ్వు ఏదైతే కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చినవో అది హుజురాబాద్కే పరిమితం చేసి కేవలం హుజురాబాద్